నమస్కారం. ఎస్డివిన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక చంద్రబాబు హస్తముందని ఆరోపణ. సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించిన బోండా ఉమా. జగన్ ప్రభుత్వాన్ని పారదోలే సమయం ఆసన్నమైందని పిలుపు. నేడు తిరువూరులో రా కదలిరా బహిరంగ సభ హాజరు కానున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియాతో మాట్లాడారు. బాలింతలు, గర్భిణీలకు సేవల్లో ఇబ్బంది రాకూడదనే ఎస్మా తీసుకొచ్చామన్నారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఆహారం ఇవ్వడం అత్యవసర సేవ కాదా, అందుకే అలా చేశామన్నారు. డిమాండ్లలో 90% నెరవేర్చినట్లు, 1-2 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు. కామెంట్లో ట్వీట్ చేశారు లోకేష్. అంటే తల్లినే గెంటేసిన వాడికి అంగన్వాడీల సమస్య తెలుస్తుందంటూ కూడా వాళ్ళ నాయన వాళ్ళ అమ్మనే అంటే తాతను ఆయన్నే ఎన్నుపోటు వచ్చినాడు, సాగు కూడా కారణమయ్యాడు. అతను వచ్చి ఈరోజు మాట్లాడాడు. ఎస్మా అనేది ఎందుకు పెట్టారు? ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు, ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు. అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా? గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది మంత్ మొదలైంది. రేషన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది. ఇప్పటికే ఎన్ని రోజులు అయింది మొదలై, ఎన్ని రోజులు నడవనివ్వాలి? 14-19 మధ్య వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన గుర్రాలతో తొక్కించలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి సమ్మె చేస్తూనే ఉన్నారుగా. అయితే ఇప్పుడు నెల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి. కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు. ఆ ప్రొవిజన్ ఉంది, లేదు వదిలేయమంటారా? సరే, వీళ్ళు ఇట్లే రోడ్ల మీద ఉంటారు. సీఎం రమేష్ ఫ్లైట్లో వెళ్ళడం కానీ, లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి, ఇవన్నీ యాదృచ్ఛికమని అనుకోవట్లా. ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళో అందరూ తెలుసు. మీ అందరికి మీరే వాటన్నిటి అప్పుడు చేసేవాళ్ళు. క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని, బ్రదర్ అనిల్ వస్తున్నారని ఆయన ఒక దీని కింద చూపేవారు. మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిశారంట. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి కలవడము. సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నిటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి, అందరికి తెలిసినవే. వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి. మేము దేని మీద చెప్పాలనుకుంటున్నాము దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతటా మేము అనట్లేదు. జగన్ ప్రభుత్వాన్ని పారదోలే సమయం ఆసన్నమైందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విమర్శించారు. నేడు తిరువూరులో నిర్వహించే రా కదలిరా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సెంట్రల్ నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ్మ మాట్లాడుతూ, ఈ బహిరంగ సభ వైకాపా పతనానికి నాంది అన్నారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారని, అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. విస్తృతస్థాయి సమావేశం సెంట్రల్ పార్టీ ఆఫీసులో జరిగింది. దానికి మా 21 డివిజన్ పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున రేపు తిరువూరులో జరగబోయే రా కదిలిరా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సభకి అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అన్ని డివిజన్ల నుంచి మరి ఇక్కడ తిరువూరు దగ్గరే కాబట్టి మోటార్ సైకిళ్ళు, కార్లు, అలాగే ఇంకా బయట నుంచి వెహికల్స్ కూడా తీసుకొని ముందుకెళ్ళాలని నిర్ణయం చేశాం. అట్లాగే సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాచరణను కూడా అనౌన్స్ చేశాం. ఎన్నికల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటే, రేపు రాబోయే రోజుల్లో ప్రతి డివిజన్ కమిటీని సెంట్రల్ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలోనే మీటింగ్ వేసుకో. విజయవాడ నగరంలో బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ నగరవాసులను ఆశ్చర్యచకితులను చేస్తోందని నిర్వాహకులు కృష్ణ అయ్యప్ప తెలిపారు.
మణికంఠ ట్రేడ్ ఫెయిర్ ఆధ్వర్యంలో బొబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బెంగళూరు ప్యాలెస్ చంద్రయాన్ 3 నమూనా ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుందని నిర్వాహకులు కృష్ణ అయ్యప్ప తెలిపారు. బెంగళూరు ప్యాలెస్ అందాలను కళ్లకు కట్టినట్లు నమూనా ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చంద్రయాన్ 3 విజయవంతం అయిన నేపథ్యంలో చంద్రయాన్ నమూనాను ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసి వీక్షకులతో పాటుగా విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మణికంఠ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ని ఈ రోజున మన విజయవాడ పున్నమి ఘాట్ భవానీపురంలో ఉన్నటువంటి పున్నమి ఘాట్ పక్కనే బొబ్బూరి గ్రౌండ్స్లో దాదాపు 220 అడుగుల గల అతి భారీ బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి పూర్తిస్థాయి ఏర్పాట్లతో అందుబాటులో ఉంది. ఇది ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ యొక్క ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ అనేది సందర్శకులకు సెల్ఫీలు దిగడానికి కానివ్వండి, మరి మంచి మంచి ఫోటోలు తీసుకోవడానికి అనుగుణంగా ఉంది. కాబట్టి ఈ యొక్క బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ విచ్చేసి ఈ యొక్క ఫోటోలు ఎక్సైటింగ్గా ఉంది. అన్ని ఈవెంట్లకి పెడతారంట. నాకు ఎగ్జిబిషన్లో ఇప్పుడే తెలిసింది. మీరు కూడా కంపల్సరీ ఎక్కాల్సిందే. ప్రతి ఈవెంట్కి, బర్త్డే పార్టీలకి, అన్నిటికి అమేజింగ్గా ఉంటుంది. ప్రతి ఈజీగా ఎనీ ఏజ్ ఎవరైనా ఎక్కొచ్చి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. బాగుంటుంది ఈవెంట్లకి. ఇది మామూలుగా లేదు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కండి. బాగుంది, అసలు సూపర్ ఉంది. మాకు మైండ్ బ్లోయింగ్. చూసే కొద్దీ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ఎక్స్పీరియన్స్ లా ఉంది. ఎవరైనా ఎక్కచ్చు ఫ్యామిలీతో పాటు. రియల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఏం కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. థీమ్స్ ఉంటే రియల్ ఎక్స్పీరియన్స్ లాగా చేయొచ్చు. చాలా ఇదిగా ఉంది ఎక్స్పీరియన్స్గా చూసినండి. రోలర్ కోస్టర్, డ్రాగన్, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే ఆరోగ్యంగా ఉంటారని, మొక్కలు పర్యావరణాన్ని కాపాడతాయని ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానూరు కిరణ్ కుమార్, అధ్యక్షులు దండా వీరాంజనేయులు, ఉపాధ్యక్షులు సంజీవ్ రెడ్డి తెలిపారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హరిత ప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న హార్టికల్చర్ ఫ్లవర్ షో నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానూరు కిరణ్ కుమార్, అధ్యక్షులు దండా వీరాంజనేయులు, ఉపాధ్యక్షులు సంజీవ రెడ్డి మొక్కల పెంపకం గురించి వివరిస్తున్నారు. నా పేరు కిరణ్ కుమార్, ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. ఇక్కడ మనం రోజ్ సొసైటీ వారితో కలిసి ఈ సంవత్సరం సంయుక్తంగా మేము ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ప్లాంట్ నర్సరీ మేళా నిర్వహిస్తున్నాము. ఈ మేళా నిర్వహించేటప్పుడే అసోసియేషన్కి సంబంధించిన ఒక ఆవిష్కరణ అనేది ఒకటి జరుగుతుంది. ఈ ప్లాంట్ క్యూఆర్ కోడ్ అనేది ఒకటి తయారు చేసింది అసోసియేషను. ఈ క్యూఆర్ కోడ్ని మనం సాధారణ సెల్ ఫోన్లో కూడా గూగుల్ లెన్స్లో అండి. నేను ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. ఈ అసోసియేషన్ ద్వారా మన ప్లాంట్స్ లవర్స్ అందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు సంపాదించుకునేదానికి ఈజీ టెక్నాలజీలో, అంటే ఈరోజు ఒక నర్సరీకి పోయి ఒక మొక్క తీసుకుంటే ఆ మొక్కని కనీసం ఈరోజు ఒక పాట్లో వేసుకునే విధానం కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు మొక్కల పెంపకందారులు ఉన్నారు. వీటిలన్నింటినీ కూడా మా అసోసియేషన్ గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి మొక్కలకి కావాల్సిన పూర్తి డేటాతో కూడా పాటింగ్ వాళ్ళకి మాకు ఈ స్పాన్సర్షిప్ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈజ్ ఏ గ్రీన్ రెవల్యూషన్. యాజ్ ఏ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీగా మేము కూడా దీంట్లో గిఫ్ట్స్ అనేది ప్రజెంట్ చేస్తున్నాం. కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ అవి అన్నీ మేము. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల మండిపడ్డారు. షర్మిలకు ఎక్కడి నుండైనా పోటీ చేసే హక్కు ఉందని అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. షర్మిల ప్రభావం వైసీపీ మీద ఎంతవరకు ఉంటుంది అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని పేర్కొన్నారు. సీఎం రమేష్ ఫ్లైట్లో వెళ్ళడం కానీ, లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి, ఇవన్నీ యాదృచ్ఛికమని మేము అనుకోవట్లా. ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ను
ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళో అందరూ తెలుసు. మీ అందరికి మీరే వాటన్నిటి అప్పుడు చేసేవాళ్ళు. క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని, బ్రదరనీలు వస్తున్నారని ఆయన ఒక దీని కింద చూపేవాళ్ళు. మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా 80 ఎయిర్పోర్ట్లో కలిశారట. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ కలుస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి కలవడం. సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నిటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి, అందరికి తెలిసినవే. వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి, మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతటా మేము అనట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం, అది ఆమె చూస్ చేసుకోవచ్చు వెళ్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గత కొద్ది వారాలుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ట అని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా నేరమా అంటూ ప్రశ్నించారు. ఎస్మా ప్రయోగం జీతంలో కోత, నియంత పోకడలకు ప్రబల నిదర్శనమని పేర్కొన్నారు. రా కదలిరా బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. తిరువూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం విశేషం. దాదాపు 60 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా, తెలంగాణ సరిహద్దు ఖమ్మం జిల్లా నుంచి తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. పార్టీ అంచనాల ప్రకారం 1,00,000 మంది కార్యకర్తలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు మద్దతుగా విద్యార్థులు అండగా నిలిచారు. పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం వడ్డించి సంఘీభావం తెలియజేశారు కొండపల్లి స్మార్ట్ అకాడమీ విద్యార్థులు. ఆదివారం సెలవు రోజున పారిశుద్ధ్య కార్మికుల నిరసన శిబిరం వద్దకు వెళ్లి కార్మికులకు మద్దతుగా నినాదాలు ఇచ్చారు. మీరే మా రియల్ హీరోస్ అంటూ పలు నినాదాలతో ప్లెకార్డులు ప్రదర్శించారు. కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరింది. ఇది చూసి చెలించిన చిన్నారులు మా రియల్ హీరోస్ మీరే. ఈ సమాజ పరిశుభ్రత కోసం, ప్రజా ఆరోగ్యం కోసం నిరంతరం 24 గంటలు 360 రోజులు కూడా ఈ సమాజ రోడ్లన్నీ శుభ్రం చేయడం కోసం మీరు అహర్నిశలో ఎండ, వాన, చలి అని తేడా లేకుండా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులే రియల్ హీరోస్ అంటూ చిన్నారులు ఈరోజు మద్దతు తెలియజేశారు. హ్యాండ్ వాష్ అని చెప్పి మేము మామూలుగా జనరల్గా చేస్తాం, కానీ సమాజాన్ని క్లీన్ చేసేది మున్సిపల్ అండ్ పారిశుద్ధ్య కార్మికులే. వీరికి అండగా మేముంటామంటూ చిన్నారులు ముందుకొచ్చారు. వీరి యొక్క సరికొత్త ప్రయోగాత్మక కాన్సెప్ట్కి మేము సలాం చేస్తా ఉన్నాం. వీరి యొక్క చిన్నారుల యొక్క కాన్సెప్ట్ని తెల్లవారుజామున లేచి ఎండైనా వానైనా ఏదైనా సరే పరిశుభ్రంగా చేసేదానికి మీకు కూడా సపోర్ట్గా వాళ్ళు అలా చెత్త తీసుకొచ్చి బయటపడేయకుండా కనీసం ఒక క్యారీ బ్యాగ్స్లో ముడేసి పెట్టినా, లేదంటే ఈ 4 రోజులు దాంతో పిల్లలతో ఈ దోమల వల్ల కానీ ఆరోగ్యం అది కూడా మాకే ఇబ్బంది, పిల్లలకి కుటుంబానికి ఇబ్బంది కాబట్టి కనీసం రాత్రి కాల్ చేయడం జరిగినా ఎంతో కొంత కొద్దిగా ఏదైనా మెయిల్ చేసినట్టుగా ఉంటుంది. అలా వదిలేసేసి మున్సిపల్ కార్మికులకి కొండపల్లి మరియు ఇబ్రాంపట్నం ఉన్నటువంటి అందరి కార్మికులకి గతంలో మెడికల్ క్యాంప్ పెట్టున్నాను ఒక 4-5 years బ్యాక్. అప్పుడు టీచర్ని, ఇప్పుడు టీచర్ని, అప్పుడు స్టూడెంట్గా అందరినీ మా స్టూడెంట్స్తో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. తర్వాత మొన్న మధ్య మీరు వేసుకున్నటువంటి హెల్మెట్ మరియు జర్కిన్ అభ్యుదయ ఫౌండేషన్ పేరుతో కొండపల్లి మరియు మా ఆరోగ్యం మా ఆరోగ్యం జగైపేట పట్టణంలోని తొర్రగుంట పాలెంలోని వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను సందర్శించిన కేంద్ర మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్. కేంద్ర ప్రభుత్వంతో నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని వ్యక్తుల పేర్లు పెట్టడంపై మండిపడి లోపలికి వెళ్లకుండా రికార్డులను బయటికి తెప్పించి పరిశీలించి అసంపూర్తిగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో బోర్డులు, రికార్డులు సరిచేసి తనకు పంపనిచ్చో వీటి మీద శాఖాపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాల్సి వస్తుందంటూ బుక్స్ లో రెడ్ మార్క్ చేశారు.
आईएसी का कितना बजट आता है? आईएसी बजट व्हाट आईएसी दिन का शुरुआत तो करो ना రాట్ల మరి ఏం చేద్దాం इसका स्टैम्प बना लो यू डोंट हैव टाइम ఎవరు చూసేది వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక చంద్రబాబు హస్తముందని ఆరోపణ. సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించిన బోండా ఉమా. జగన్ ప్రభుత్వాన్ని పారదోలే సమయం ఆసన్నమైందని పిలుపు. నేడు తిరువూరులో రా కదలిరా బహిరంగ సభ హాజరు కానున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ముఖ్య నేతలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ పిలుపు. ఎస్టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.